ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైనట్లే. తుది దశకు చేరుకున్న పేర్ల నుంచి డాక్టర్ సుమలతను ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా నేతలకు అధిష్టానం ప్రాథమిక సమాచారం అందించింది. తుది దశకు చేరుకున్న వారిలో డాక్టర్ సుమలతతో పాటు సుగుణక్క కూడా ఉన్నారు. వీరిద్దరి పూర్వపరాలు పరిశీలించడంతో పాటు ప్రస్తుతం వారి కార్యకలాపాల ద్వారా ఏ మేరకు జనాలను ఆకర్షించగలరనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్లు సమాలోచనలు చేశారు. మేనిఫెస్టో కమిటీ మీటింగ్, సిఇసి మీటింగ్లలోనూ వీరిద్దరి గురించి ప్రస్తావించిన పెద్దల్లో కొందరు సుగుణక్క వైపు నిలబడినప్పటికీ సింహభాగం నేతలు డాక్టర్ సుమలతకు సపోర్టు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ను డాక్టర్ సుమలతకు కట్టబెట్టేందుకు అన్ని మార్గాలు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రక్రియలో తుది దశకు చేరుకున్న డాక్టర్ సుమలతతో పాటు ఆత్రం సుగుణక్క వర్గీయులు విపరీతమైన టెన్షన్ కు గురవుతున్నారు. ఇరువురికి కూడా దాదాపుగా టికెట్ ఖరారైనట్లు అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఫైనల్ ఎవరికి చేస్తారనే దానిపై తీవ్రమైన టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందే అంటూ ఇప్పటికే పీసీసీ నుంచి నేతలకు సూచనలు జారీ అయ్యాయి. అంటే మరో గంటలో ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ను అధికారికంగా అధిష్టానం ప్రకటించనుంది.